ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11 అధ్యాయంలోని 50 శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకంలో భగవానుడు ఇలా చెప్పారు: ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును చూచి నీవు భయమును కానీ చిత్త వికలత్వమును కానీ పొందకము. నీవు నిర్భయుడవు, ప్రసన్న చిత్తుడవును అయి నా ఈ పూర్వరూపమునే మరలా బాగుగా చూడమన్నారు. ఇట్లు వచించిన తదుపరి శ్రీకృష్ణుడు ఏమి వివరించెనో సంజయుడు చెప్తున్నాడు. తర్వాత 50 పద్యం శుక్లం 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వగరుం రూపం స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఇది ఈ ప్రకారముగా వాసుదేవ శ్రీకృష్ణుడు అర్జునుని గూర్చి ఉక్త్వా చెప్పి తథా ఆ ప్రకారమే స్వకం రూపం తన పూర్వరూపమును భూయ తిరిగి దర్శయామాస చూపెను. మహాత్ముడవగు ఆ శ్రీకృష్ణమూర్తి పునః చ మరల సౌమ్యవపు శాంతరూపం గలవాడు భూత్వా అయి భీతం భయపడి ఉన్నట్టి ఏనం అర్జునుని ఆశ్వాసయామాస ఓదార్చనం. సంజయుడు చెప్పాను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పి ఆ ప్రకారమే తన పూర్వపు రూపమును మరలా చూపిరి. మహాత్ముడు ఆ శ్రీకృష్ణమూర్తి మరలా తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని ఓదార్చిరి. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి: ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.